చేయాలో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏం చేస్తున్నారు వదినా? బట్టల మూట ఎందుకు సిద్ధం చేస్తున్నారు? మరిది గారు, ఇప్పుడు నేను ధైర్యంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏడుస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. నాకు మాణిక్యం ఇంటి కోడలవటం ఏమాత్రం ఇష్టం లేదు. నాకు కూడా తను నా వదిన అవడం ఇష్టం లేదు. మీకు అర్థం కావడం లేదు. మాణిక్యంతో నాకు శత్రుత్వం లేదు. తను నాకు సవతి అవుతుందన్న కోపం కూడా నాకు లేదు. కానీ మాణిక్యం అక్క స్వభావం మంచిది కాదు. తను చాలా గర్విష్టి. తను ఆయన గారి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అందుకే తను ఈ ఇంటి కోడలు అవ్వకూడదు అనుకుంటున్నాను. తను ఈ ఇంటి కోడలు అవ్వకూడదంటే మీరు నగలు తీసుకురావాలి. మరిది గారు, నేను నగలు తీసుకొస్తాను. ఎంత కష్టమైనా సరే వెతికి తీసుకొస్తాను. నా పాండురంగడు నాకు చెప్పాడు, ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏది ఉండదని. మరిది గారు, నేను వెళ్ళి ఆభరణాల్ని వెతుకుతాను. సఖు ఇంట్లో వాళ్ళందరూ గజ దొంగలు. నకిలీ నగల్ని సఖు మెడలో వేసి బంగారు నగల్ని వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళేం తల్లిదండ్రులు, కూతురి కాపురం గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. మరిది గారు, నేను నా గురించి ఆలోచించట్లేదు. మా అమ్మా నాన్నల మీద పడిన కళంకాన్ని చెరిపేయాలనుకుంటున్నాను. ఎలాగైనా ఆ కళంకాన్ని చెరిపేస్తాను. కానీ వదిన, ఒంటరిగా మీకిది అసాధ్యం. ఎవరి తోడు లేకుండా మీరు ఏం చేయగలరు? మరిది గారు, నేను ఒంటరిదాన్ని కాదు. నా స్నేహితుడు నా పాండురంగడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే ఆ పాండురంగడు ఖచ్చితంగా నాకు దారి చూపిస్తాడు. అమ్మా, నువ్వు మళ్ళీ ఆ సఖుకి ఎందుకని అవకాశం ఇచ్చావు? ఒకవేళ దానికి నగలు దొరికితే అది నగలు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే? అది సాధ్యం కాదే. అక్కడ ఆభరణాలు లేవు, మర్చిపోయావా? వాళ్ళ నాన్న బంగారు నగల్ని పండరిపురంలో అమ్మేశాడు. ఇక అది ఆభరణాల్ని ఎలా తెస్తుంది? ఇప్పటి వరకు నగలు తెచ్చివ్వలేదు, ఇప్పుడు మాత్రం ఎలా తెస్తుంది? మన దిగు జీవితంలో నుంచి, ఇంట్లో నుంచి సక్కు శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇదే జరుగుతుంది. అంటే మాణిక్యానికి మన దిగుతో నిశ్చితార్థం జరుగుతుందా? అవును, నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేయి వత్సలా. ఈసారి బంధుత్వం కలుపుకునేది సుభేదరంతో. ఏం ఆలోచిస్తున్నావు వత్సలా? లేదు, ఏం లేదు. నీ మనసులో ఏదో ఉంది, అవునా? ఇలా దాచుకోవడం మంచిది కాదు. నీ బాధని ఇంకొకరితో పంచుకుంటే మంచిది వత్సలా. ఆలస్యం చేయకుండా నీ మనసులో ఏముందో చెప్పు. మనం పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నామేమోనని. ఏం లేదు, మాణిక్యం శ్రీమంతుల ఇంటి బిడ్డ. వాళ్ళింట్లో గారాభంగా పెరిగింది. ఆ పిల్ల కాళ్ళని నడవడానికి కాదు, తనడానికి ఉపయోగించే రకం. నా మీద కూర్చుని స్వారీ చేస్తుందేమోనని భయమేస్తోంది. నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావా? నేను కోడల్ని తెచ్చుకునేది నీకు సహాయకురాలుగా ఉండడానికి కాదు. నీకు పనుల్లో సహాయం చేసేవాళ్లు రావాలా, లేక దిగుకి మంచి భార్య రావాలా? ఆ మాణిక్యం గొప్పింటి అమ్మాయి. సక్కు ముష్టిది కాబట్టి నీకు సాయం చేసింది. పెళ్లి పనులు మొదలు పెడతావా? చక్కచక్కా చేయాలి. అతి తెలివి ప్రదర్శించి బోడి సలహాలు ఇవ్వకు. వెళ్ళి పని చూసుకో. ఈ ఇంటి మంచి చెడుల గురించి నువ్వు ఆలోచించుకో. నీ ఆలోచనలు నీ బుర్రలోనే ఉండని. వెళ్ళు, త్వరగా పని మొదలెట్టు. వదిన పెద్ద నిర్ణయం తీసుకుంది. చూడు, బట్టల మూట కూడా సిద్ధం చేసుకుంది. నీకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. నిజం చెప్పాలంటే నీకసలు నా మాట అంటే లక్ష్యం లేదు. ఏవండి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటిది? మొండితనం ఎందుకిలా మొండికేస్తున్నావు? నువ్వు నా మాట వినకూడదు అని ఒట్టు పెట్టుకున్నట్టున్నావు. మీ నాన్న పండరిపురంలో అమ్మిన ఆభరణాలు నీకు ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి చెప్పు? ఏవండి చివరిసారి నన్నొక ప్రయత్నం చేయనివ్వండి. నువ్వు చేసే పనులకి ఇంట్లో వాళ్ళు నన్ను తిడుతున్నారు. ఇవి నా అంతిమ గడియలు అనిపిస్తోంది. నువ్వు మిగతా వాళ్ళలాగా ఎందుకుంటావు సక్కు? నీకు మతుందా పోయిందా? నేను చెప్పేది విను. నువ్వెక్కడికి వెళ్లకు. నువ్వందరికీ క్షమాపణ చెప్తే సమస్య తీరిపోతుంది కదా. చూసావా విను, సకు ఎవ్వరి మాట వినదు. ఇక నిన్ను నెత్తి నోరు బాదుకున్నా తన మొండి పట్టు వదలదు. అన్నయ్య, నువ్వు వదిన్ని తిట్టి బాధ పెట్టడం కంటే తనతో పాటు నువ్వు వెళ్ళొచ్చు కదా. ఎందుకు? నేను మొన్న సకు కోసం తనతో వెళ్ళలేదా? తన పక్షానే మాట్లాడాను. నన్ను ఎంతమంది వ్యతిరేకించినా సకు పక్షాన్ని నిలబడ్డాను. కానీ ఇప్పుడు సకు చేస్తుంది చాలా మూర్ఖ పని. నేను సకుతో వెళ్లే ప్రసక్తే లేదు. నీకంత బాధగా ఉంటే నువ్వెళ్ళు తనతో పాటు. సకు, నువ్వు మరొకసారి ఆలోచించు. మా అమ్మ చెప్పిన మాట ఒకసారి విను.